మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. నాకు ఈ మధ్య కొన్ని ఆణిముత్యాలు దొరికినాయి. వైసీపీ పార్టీలో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు అలా చేస్తారు అనే దానిపైన బాగా రీసెర్చ్ చేశాను అనమాట ఈ 3 రోజుల నుంచి కూడా. యాక్చువల్గా నిన్నే లైవ్లోకి రావాలి, కానీ కొంచెం టైం పట్టింది, కొంచెం బిజీగా ఉండటం వల్ల. అయితే జోగి రమేష్ గారు నారా భువనేశ్వరి గారి గురించి ఏమంటారు? ఇప్పుడు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ గారు మాట్లాడే చిలక పలుకులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పాళ్ళు. నేను కాదు, నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళేసి మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను, మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాల మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారు భార్యను ఉద్దేశించి మాట్లాడవచ్చు అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగి ఉండొచ్చు, వాళ్ళ వల్ల కలిగి ఉండొచ్చు, నా వల్ల కలిగి ఉండొచ్చు ఏమో లేవు. కానీ కొన్ని విషయాల్లో తప్పును తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేము అందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలు ఉంటాయి, ఇది కూడా కారణం అవ్వచ్చు. చిలక పలుకులు చూసారా? అధికారం జస్ట్ అలా మారంగానే మారిపోయినాయి అనమాట. భువనేశ్వరి గారిని అనడం తప్పే. జోగి రమేష్ గారు ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య కూడా ఆయన అన్నారంట, అలా మాట్లాడకూడదు కదా భువనేశ్వరి గారిని. మాట్లాడింది ఎవరో వంశీ గారు. ఎలక్షన్ ముందు ఇవే చిలక పలుకులు ఎలా ఉన్నాయి? పరిటాల రావు కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. పొత్తు చెబుతారు ఈయనంటే కదా నేను క్షమాపణ చెబుతాను. ఆవిడ గురించి అల్లరి చేసుకుంటాను, నేను క్షమాపణ చెప్పడం ఏంటంటే? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటాడు. ఏదో అన్నారు, మేమేం అనలేదని చెప్పాం. ఏమన్నారా? ఈయనేమంటాడు కొడాలి నాని గారు, నా బొచ్చు చెప్పాలి క్షమాపణ, మేమేం అనలేదంటాడు. ఈయనేమంటాడు? చంద్రబాబు నాయుడు గారి సతీ ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిలదీ. జోగి రమేష్ గారిని నిలదీశారంట, అడిగారంట, చాలా తప్పు అట్లా మాట్లాడింది అని. ఈయనేమంటాడు? నా బొచ్చు చెప్పాలంటాడు ఈయన. అంటే అధికారం ముందు, అధికారం తర్వాత. ఆ తర్వాత వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇస్తారనుకుంటా ఎలా మాట్లాడాలి. ఇప్పుడు కోన నాగార్జున బందర సమస్యలపైన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? పేరు నాని అన్న, రవీంద్ర అన్న, మాకు మంచినీళ్ళు రావట్లేదన్న, పలానా డ్రైనేజీలు కావాలన్నా, వాటర్ ఫెసిలిటీస్ కావాలన్నా అని కోన నాగార్జున అడుగుతాడు. అడిగినప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ అనుకుంటా, మరి నాకు తెలియదు, ట్రైనింగ్ అనుకుంటా. ఒకడు నిన్న పెట్టాడు జస్ట్ ఒక కామెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళ రాజకీయాలు. నేనేదో ఒక జనసేన లీడరు ఒక వార్త పెడితే ఆ వార్తని నేను షేర్ చేసినందుకు ఆరోపణలు కాదు, ఎవరో టీం పేరుని, ఆరోపణలు కాదు, ఆధారాలుంటే చూపించాలి. ఓ లఫంగాడు ఏదో అయితే దాన్ని నువ్వు పోస్ట్ చేసావు, నీ విలువ తగ్గించుకోమాక. ఆ లఫంగాడు ఎవడంటే వీళ్ళ దృష్టిలో జనసేన పార్టీ అతను. ఓకే, జనసేన పార్టీ మాట్లాడిన అతను మీకు లఫంగాడు. ఎప్పుడు ఒకటే పార్టీ అధికారంలో ఉండదు. ఉంటుందని ఎవరన్నారు? మన వైఎస్ఆర్సీపీ ఉంది, ఇప్పుడు టీడీపీ వచ్చింది. నెక్స్ట్ కూడా మీదే రావాలని లేదు, వాళ్ళే రావాలని లేదు. నెక్స్ట్ పేరు నాని గారు గెలుస్తారని లేదు, ఓడిపోతారని లేదు. మనం ఎలా డిసైడ్ చేస్తాం? చేయలేం కదా అప్పుడే. సరే, అధికారం గురించి తర్వాత మాట్లాడుకుందాం. దెబ్బైపోతావు జాగ్రత్త సోదరా. తర్వాత వీళ్ళు చూడండి, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. నేను వాళ్ళ గురించి నేనేం మాట్లాడలా. జనసేన లీడరు మాట్లాడింది నేను పోస్ట్ చేస్తే, సినిమా హీరోయిన్స్ ఛాన్స్ కావాలంటే
ఇన్ని సంప్రదిస్తే పని అయిపోతుందని అగ్రహారంలో టాక్ నడుస్తుంది, నిజమేనా తమ్ముడు? నేను అడిగా, గౌరవనీయులైన టీం పేరుని అన్నా అంటే నన్ను తమ్ముడు అని సంపాదించారు కదా, గౌరవం ఇవ్వాలి కదా. ఈ అకౌంట్ ఎవరు వాడేది? వాళ్ళు ఏ అని పెట్టారు. ఏ అని ఎందుకు పెట్టారంటే నేను దాని కింద ఆన్సర్ అవ్వచ్చు. కొంచెం పనులు ఉన్నాయి, నిన్న మొన్న పనులు ఉన్నాయి, దానివల్ల కుదరలా. ఎందుకు అడిగానంటే ఎవరు వాడేది అనేది, వీళ్ళకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాగా ఒక ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ ఏంటనేది నాకు తెలుసు. మీరు మీ పైన ఎవరన్నా మాట్లాడారనుకో, కోన నాగార్జున గారు పలానా సమస్య అడిగాడు, అడిగినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ ఎలా చేయాలో తెలుసా? మన దగ్గర ఆన్సర్కి చెప్పే దమ్ము లేనప్పుడు, ఆన్సర్ చెప్పే ధైర్యం లేనప్పుడు మీరు పర్సనల్స్కి వెళ్ళిపోండి, ఏదో ఒకటి వాగేయండి. అది ఉన్నదో లేదో ఏదో ఒకటి పర్సనల్గా దాడి చేశారనుకో, వాడు కొంచెం కుంగుతాడు. కుంగినప్పుడు వాడు రెండోసారి పోస్ట్ పెడతాకి, మన గురించి మాట్లాడతాకి భయపడతాడు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వీళ్ళకి క్లాసులు జరిగినప్పుడల్లా ఇలా చెప్తారనమాట. దీనికి వైఎస్ఆర్సీపీ వేసిన స్కెచ్ ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలోనే చంపేయాలి. ఎలా? మీకు జాగ్రత్తగా చెప్తానేనండి. చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంతా ఎలా చంపేద్దాం అనుకున్నారంటే, జోగి రమేష్ మేము మాట్లాడలేదు భువనేశ్వరి గారి గురించి, కొడాలి నాని ఏంటి మేము మాట్లాడింది బొచ్చు వాళ్ళ ఆవిడ్ని అల్లరి చేసుకుంటే అని చెప్పని ఆయన అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, నెక్స్ట్ లోకేష్ గారికి భవిష్యత్తు ఉండదు, జూనియర్ ఎన్టీఆర్ని మనం దింపుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ని దింపుకోవచ్చు, రెండు పార్టీలు మనయే అవుతాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప సీఎం ఇంకెవరో ఉండరు, మనం చంద్రబాబు నాయుడిని మనం చంపేయాలంటే ఇలా ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకొచ్చి ఆయన మానసికంగా, చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు చూశారు కదా, ఆయన మానసికంగా కృంగిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మనం హతం చేస్తే ఇంకా మనకి ఎదురే లేదు అని వీళ్ళు అనుకున్నారు. ఏమంటే మీరే ఒప్పుకున్నారు, మీ పార్టీలో ఒక మినిస్టరు మేము భువనేశ్వరి గారి గురించి అనలా, తప్పే అంటే తప్పే. ఇంకో మినిస్టరు ఏంటి బొచ్చు అంటే, ఇదే మీరు చేసే రాజకీయాలు? ఇంకొకళ్ళు మీరు వైఎస్ఆర్సీపీ అడగాల్సింది ఎవరనరా అంటే, ఈ బొక్కల గురించి చెప్తున్నారు, ఎత్తుక్కుంటున్నారు కదా, ఎమ్మెల్యే అంబటి గారిని అడగండి. అంబటి గారు ఆ సుకన్యారెడ్డి ఆడియో ఏంటి అని. ఆ తర్వాత అవంత శ్రీనివాస్ గారిని అడగండి మీ పార్టీలో ఉన్నప్పుడు, సార్ ఆ రాసలీలలు ఏంటని. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ గారిని అడగండి, సార్ ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని. ఆ తర్వాత షర్మిల గారు, ఆవిడేదో ఆస్తులు తగాదాలు ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ్ని ట్రోల్ చేశారు మీరు. ఓకే, వాళ్ళకి రక్త సంబంధం, వాళ్ళకి ఆస్తులు గొడవలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మీరు అనేంతవరకు షర్మిల గారు ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ చేయాల. షర్మిల గారిని మీరేమన్నారు? ఎవరో ప్రభాస్ గారిని తీసుకొచ్చి ప్రభాస్ గారిని అంటగట్టేశారు. అప్పుడు షర్మిల గారు కొంచెం శృతి మీరారు, ఏమని, ఏదో వైఎస్ అవినాష్ రెడ్డి గారు అని చెప్పారు. ఆ తర్వాత పేరు నాని గారి గురించి ఏమో, ఇంట్లో గురించి ఏమో ఆడు సేమ్ రాజా గారు. మొన్న నన్ను అందరూ అడిగారు చాలామంది, అన్నా అసలు నువ్వు ఏ పార్టీ అన్నా, పేరు నాని గారిని తిడతావు, పేరు నాని గారి ఇంట్లో మళ్ళీ ఇలా జరిగిందని చెప్పి కేసు పెడతావు, నువ్వు వైఎస్ఆర్సీపీనా టీడీపీనా అని అడిగారు. ఇక్కడ మీ అందరికీ ఎదోళ్ళందరికీ మామూలుగా ఏదైతే కనుక మీరు కారు కూతలు వస్తున్నారో, ఏది సినిమా హీరో ఛాన్స్లని, లేకపోతే వేరే అని, లేకపోతే స్థాయిలు దిగజార్చి మాట్లాడడాన్ని మీ అందరికి చెప్పేది ఏంటంటే, మా బందరం వరకు ఆవిడ మాడపడుచురా, పేరు నాని గారి ఇంట్లో నాకు సంబంధం లేని వ్యక్తి, పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తి అయినా కానీ పేరు నాని గారి ఇంట్లో ఆవిడ కూడా మా అమ్మేరా,
మనం పార్టీలుగా ఎన్ని దొబ్బించుకున్నా, ఎన్ని గొడవలున్నా, కానీ మన ఇంట్లో, అది పేరు నాని గారి ఇంట్లో అవ్వచ్చు, కులరేంద్ర గారి ఇంట్లో అవ్వచ్చు, నా ఇంట్లో అవ్వచ్చు, మన ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగితే కనుక వచ్చా పోయిద్దాంరా అని చెప్పడానికి పెడితే మతి స్థిమితం లేని ఎదవలో ఏం మాట్లాడారంటే, నువ్వు ఏ పార్టీ, నేను ఏ పార్టీనో మీకు కావాలి, నేను సమాజానికి ఆ మెసేజ్ ఇద్దామని, ఏ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వచ్చినా పార్టీలు పక్కనెట్టి మనం నిలబడదాం. ఆ మాత్రం సెన్స్ ఉండదు. మొన్న ఒకడు పెట్టాడు, నువ్వు దేవినేని గారి దగ్గర డ్రైవర్గా చేసావంటగా, గుమ్మస్తాలు చేసావంటగా అని చెప్పాను. చేస్తాను ఏంట్రా మీకు, చేస్తాను. ఇప్పుడు మీ పేరుని కృష్ణమూర్తి గారే ఎమ్మెల్యేగా ఉండాలా, ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలా? ఆయన ఏదో వాళ్ళ తాతగారి మినిస్టర్ అయ్యి, వాళ్ళ నాన్నగారి మినిస్టర్ అయ్యి ఏదో ఈజీగా టికెట్ తెచ్చుకున్నారు. అదే టికెట్ అదే వైఎస్ఆర్సీపీలోనో లేదా అదే టీడీపీలో నాకు ఇమ్మని నేను గెలవనా? కనీసం మెజార్టీలు లేకపోయినా గెలుస్తాం కదా. మొన్న టీడీపీలో 90 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు, జనసేన కానీ ఇటు టీడీపీలో కానీ కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. దేనికి అయ్యారు? గాలిలో అయ్యారు. కామెంట్లు పెడుతున్నారు చూసారు ఎదవలో. ఆ ఎదవలో కూడా చెప్తున్నా, మీరు నుంచున్నా మీ పేరుని కృష్ణమూర్తి గారిలో మీరు నుంచున్నా మీరు కూడా ఎమ్మెల్యేలు అవుతారు గాలిలో. అది ఆపేసి ఇటు రేపొద్దున మా కిట్టుబాబు కొంచెం అడ్డం వచ్చేటట్టు ఉన్నాడు, ఓట్లు గెలిచేటట్టు ఉన్నాడు, ఇటు గ్రాఫ్ పెరుగుతుంది, వీడిని మానసికంగా కుంగించాలంటే వెనకాల ఏమన్నా బొక్కలున్నా అలాంటివి ఏమన్నా ఉన్నా, లేదా కనుక పలానా అమ్మాయిల గురించి మాట్లాడితే మీ నాయకుడికి మనదంతా ఓపెన్గా ఉంటుంది. మీ నాయకుడు మీ పేరుని కృష్ణమూర్తి గారు చూస్తాకి బాగానే ఉంటారు. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు, కానీ నాకైతే బాగానే ఉన్నారు. చెప్తున్నా, ఓపెనింగ్ అని చెప్తున్నా, పెడుతున్నారు కదా కింద. అలానే అందరం పట్టించుకోలేం కదా. అరే రాజకీయంగా మాట్లాడితే పర్సనల్ అటాక్కి వెళ్తారేంటి? రాజకీయంగా చెప్పే దమ్ము లేదా? మగాడి కాదా మీరు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీకు ఇది నేర్పించిందా? పాపం అలాగే ఉండవల్లి అనూష ఏదో ఫ్యాన్సీ షాప్ పెట్టుకుని చీరలు అమ్ముకుంటుంటే ఆవిడేదో రాజకీయంగా బయటకు వస్తే ఆ అమ్మాయిని అట్లాగే లారీ డ్రైవర్ అంటగా, వాడంటగా, వీడంటగా. సిగ్గుండాలరా బాబు. మీకు తల్లులు ఉంటారు, మీకు ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు. అవన్నీ వదిలేసి కోన నాగార్జున గారు ఏదైనా స్ట్రైట్ పాయింట్ అడుగుతుంటే స్ట్రైట్ కాదు, మనం అడ్డగోళంగా వెళ్ళాలి. ఏం మనుషులు రా నాయన. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీరు నా గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా బయటకు వచ్చేంతవరకే చాలా గుట్టుగా ఉంటుంది. ఏదైనా అది ఏదైనా బయటకు వచ్చిన తర్వాత బహిర్గతం అవ్వద్దు. మీ పార్టీలో అధికారంలో ఉండగా నేనేది కూడా ప్రూఫ్ లేదే మాట్లాడినా అడగండి, నన్ను చెప్తా. లేకపోతే మీ పర్సనల్ నెంబర్లు ఉన్నాయి, రికార్డులు పంపిస్తా. ఏఎన్ఎంఎల్ని కొంతమంది టీచర్లని, లోకల్లో ఉన్న వాళ్ళ పరిధిలో ఉన్న వార్డులో ఉన్న టీచర్లని ఎంతమంది వేధించారు తెలుసా? లేదా ట్రాన్స్ఫర్లు చేసేస్తా. అందుకే ఈరోజు నేను లేడీస్ని రావద్దని చెప్పింది ఇవన్నీ తేల్చడానికే. ట్రాన్స్ఫర్లు చేసేస్తా, అటు చేసేస్తా, ఇటు చేసేస్తా, నేను చెప్పినట్టు అనాలి, నా దగ్గర రావాలి, నా మంచం మీదకి రావాలని చెప్పి ఎంతమంది అన్నారో తెలుసా? ఏమీ బయటికి రాలేదు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఎవడాని ముత్యం ఈరోజు? ఎవడాని ముత్యమేరా బాబు? ఎవడాని ముత్యం? ఎవడి గురించి మాట్లాడతారు మీరు? ఒక్కొక్కడు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేయలేదా? ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుని మాకు తెలియదు ఆ హిస్టరీలు అంటే పిల్లి పాలు తగ్గేటప్పుడు అనుకుంటుందంట నన్ను ఎవరో చూడలేదని చెప్పి కళ్ళు మూసుకుని.
అన్నీ తీయాలా బయటికి చెప్పమంటారా? మీరు బాగానే ఉంటారు, మనం బాగానే ఉంటాం చొక్కాలు వేసుకునే వాళ్ళం. తర్వాత ఆడవాళ్ళు అలరైపోతారు, తర్వాత ఆడవాళ్ళలో కుంపట్లు మొదలవుతాయి. నేను ఎక్కడన్నా బ్యాలెన్స్ తప్పి మీ పర్సనల్స్కి వస్తే పర్సనల్స్ మాట్లాడండి, ఓకే అగ్రి. మొన్న ఇంకోటి కూడా చెప్తున్నా, పేర్ని కృష్ణమూర్తి గారి గురించి ఒక టీడీపీ ఆఫీస్ నుంచి ఒక అభ్యర్థి మాట్లాడాడు. నీ నిడుమూలు భాగవతం ఏంటో నాకు తెలుసు, రాడార్ కేంద్రం దగ్గర భాగవతం ఏంటో తెలుసు, విజయవాడలో దుప్పట్లు కప్పుని నువ్వు పారిపోయావంటగా తెలుసు అని చెప్పని అన్నారు. ఆ రోజు నేనేమన్నా, ఏమంటే మీరు చాలా పెద్దవాళ్ళు, పేర్ని కృష్ణమూర్తి సబ్జెక్ట్ మాట్లాడాడు, లేకపోతే తెలియకో రవీంద్ర గారి గురించి మాట్లాడాడు, మీరు అది మాట్లాడండి. అంతేగాని ఇతరులను ఎందుకు అనవసరంగా పర్సనల్ టార్గెట్ చేస్తారు అని నేనంటే, నిన్న ఒక పిచ్చనా కొడుకు పేర్లుండవు పెడతాడు. నీ దగ్గరికి వస్తే అమ్మాయికి సినిమా ఛాన్స్ ఇచ్చేస్తారంట కదా, పని అయిపోద్దంట కదా, ఇండస్ట్రీలోకి తోసేస్తావంట కదా, నీ కానీ ఫస్ట్ నీ దగ్గర రావాలంట కదా. ఎవడరా నీకు చెప్పింది బఫూన్గా? చెప్తున్నా కదా, పర్సనల్ టార్గెట్లు చేయడాలు, సబ్జెక్టులు మనం మాట్లాడలేము. వాటి గురించి నేను చెప్పనా? ఇప్పుడు అవి నిజాలో అబద్ధాలో ఒక ఆరోపణలు అనేది చేశారు ఎవరు, కుంచే నాని గారు. కొంచెం అంటే నిడుమోలు పక్కన ఇంకో గ్రామం అంతే, జస్ట్ ఆయన గ్రామం తప్పాడు అంతే. అవన్నీ ఆరోపణలు నాకు తెలుసు, కానీ ఏం చెప్పా? ఎందుకు పర్సనల్స్ ఎందుకు? కుర్రాడికి పెళ్లి కావాలి, మంచి భవిష్యత్తు ఉంది, రాజకీయంగా మాట్లాడండి. ఆ తర్వాత నేను పార్టీలు మారావు, ఎన్ని పార్టీలు మారి ఇక్కడికి వచ్చావు? అరే బాబు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా నేను ప్రతిసారి వాగను చెప్పను. నేను దేవినేని నెహ్రూ గారనే ఒక దమ్మున్న వ్యక్తి దగ్గర ఆ కాంపౌండ్లో నుంచి మేము బయటకు వచ్చినాడు. ఆ దమ్మున్న నాయకుడు మా అందరికి నేర్పిన లక్షణాలు ఏంటంటే, ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు మీకులాగా మోచేతి నీళ్లు తాగి బతకాలి, ఇట్లాంటి షర్ట్లు వేసుకుంటే కనుక ఇప్పించేయాలి, వాళ్ళు పిచ్చ షర్ట్లు వేసుకుని మన దగ్గర రావాలి, లేదా మా బాబుతోనో మేంతోనో సమానంగా ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు, అలాంటి సిద్ధాంతాలు ఉండవు అక్కడ. అక్కడ ఎలాంటివి ఉంటాయంటే, నా కింద ఉన్న మనుషులు ఎదగాలి, నా కింద ఉన్న మనుషులు నాతో సమానంగా ఉండాలి అని వాళ్ళే వ్యాపారాలు పెట్టిస్తారు, వాళ్ళే జీవనోపాధి కల్పిస్తారు, వాళ్ళే ఒక నాయకుడిలా తయారు చేస్తారు. ఈ రోజున నేను ఇలా షర్ట్ వేసుకుని ఉన్నానంటే నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నన్ను ఎవరంటే ఒక చర్మశెట్టి అనిల్ గారు నన్ను ప్రోత్సహించిన. కానీ దేవినేని అవినాష్ గారు నాకు మొట్టమొదటిసారిగా రాజకీయ బ్రతికిచ్చాడు, ఆయన పెడన ఇన్ఛార్జ్ ఇచ్చి. అలాంటి విలువగల వ్యక్తులు వాళ్ళు, అలాంటి కాంపౌండ్ల నుంచి వచ్చిన వ్యక్తులు మేము. పార్టీలకు వచ్చేసరికి దేవినేని నెహ్రూ గారు, ఆయనకి వయసు పైబడడంతో ఆయన ఆరోగ్యం కూడా బాగోపోవడంతో ఆయన 2017లో టీడీపీలో జాయిన్ అయితే మాకు పార్టీలతో సంబంధం ఉండేది కాదు. మాకు దేవినేని నెహ్రూ అనేది ఒక బ్రాండు, ఆ బ్రాండ్ కోసమే మేము బ్రతికేవాళ్ళం. ఆ బ్రాండు ఏ పార్టీలో ఉంటే మాది కూడా అదే పార్టీ. అట్లా పార్టీలు వచ్చేసరికి 2014 టీడీపీ, అదే 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఆయన వయసు సహకరించడం మీకు కూడా చెప్పారు. ఆ తర్వాత నెహ్రూ గారు చనిపోయిన తర్వాత దేవినేని అవినాష్ గారు మీకులాగా కాన్స్టిట్యున్సీ వరకు మాత్రమే పరిమితం ఉండదు, ఆయనకి జిల్లా అంతటా కూడా క్యాడర్ ఉంది. ఇప్పుడు అదే ఎన్టీఆర్ అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు. ఆ క్యాడర్ కోసం పనులు అవ్వడానికి, కొన్ని కమిట్మెంట్ల వల్ల ముందుకు పోవడానికి దేవినేని అవినాష్ గారు కూడా పార్టీ మారితే మారుండొచ్చు. అప్పుడు మారినప్పుడు మాకు ఇక్కడ వీళ్ళతో మాకు ఇష్టం లేకపోయినా చెప్పాం కదా, ఆ బ్రాండ్ గురించి మళ్ళీ వైసీపీకి రావడం జరిగింది. ఆ తర్వాత మా ఓడేసే వేషాలు చూసి వెళ్ళి చెప్పా గౌరవప్రదంగా, అన్నా
మీరు ఏ పార్టీలో ఉంటే అదే మా పార్టీ, మాది దేవినేని నెహ్రూ జెండా అనేదే మా పార్టీ, కానీ ఫస్ట్ టైం నేను పోటీ చేయాలనుకుంటున్నాను అని గౌరవప్రదంగా ఆయన చెప్పి బయటకు వచ్చాయి. ఇప్పటివరకు ఆయనతో ఎటువంటి కాంటాక్ట్ లేదు. దానికి మీరు పార్టీలు మారారనుకుంటే చాలా తప్పు. ఇందాక చెప్పేప్పుడు చెప్తున్నా, 90 మంది టీడీపీ గాల్లో కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇదే టీడీపీలో కులరేంద్ర గారికి సీట్ ఇవ్వకపోయినా, నాకు సీట్ ఇచ్చినా, మెజారిటీ రాకపోయినా గాల్లో గెలుచుకొచ్చేవాడు. ఏం తెలియకుండా నువ్వు ఏ పార్టీ, ఎన్ని పార్టీలు మారావు, పర్సనల్ ఎజెండాలు తీసుకురావడం. మిమ్మల్ని అంటే తెలుసుద్ది నొప్పి. మీ ఇంట్లో వాళ్ళని బయటికి లాక్కొచ్చి నువ్వు ఇదేంట కదరా, నువ్వు ఇదింటి కదరా అన్నావు అనుకో, అప్పుడు తెలుసుద్ది నొప్పి. మీకు నిజంగా ఇంట్లో తల్లి లేకపోతే చెల్లి లేకపోతే కనుక మీ భార్య ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడి నుంచైనా స్టేట్నంతా అనవసరం, మన బందర్ నియోజకవర్గం చెప్తున్నా, మీకు సెంటిమెంట్స్ ఎలాంటివి ఉంటే నువ్వు అదంటగా ఇదంటగా అది కులరవీంద్ర మర్డర్ చేశాడని చెప్పని ఈ కుర్రాడు అంటాడు. అది అసలు కోర్టులో ఉన్న విషయం మీరు ఎలా మాట్లాడతారు? కేసు కట్టారు, కేసు కట్టేంత వరకు మాట్లాడవచ్చు. కేసు కట్టిన తర్వాత కోర్టులో ఉన్న విషయాలు మీరు ఎలా మాట్లాడతారు? అలాగే నేను ఒకసారి రిమైండ్ అయితే ఆ కేసుల గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోండి, మాడు పగిలిపోద్ది ఒక్కొక్కడికి. ఎలా అంటే ఆ కేసు ఏంటనేది నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, ఎలా ఇరికిచ్చారో కూడా నాకు తెలుసు. అది కొట్టేసిన తర్వాత ఎవడెవడైతే నా గురించి పేపర్లో రాశాడో, ఎవడెవడైతే కనుక నా గురించి ప్రచారాలు చేశాడో, ఎవడెవడైతే కనుక నా గురించి ఐఏఎస్లకు లింక్ పంపించి సార్ ఇది ఇలాంటి రోడ్ అని చెప్పని మీరు ప్రచారం చేశారో, కేసు కొట్టిన మరుక్షణం మీకు బ్యాటింగ్ మొదలవుద్ది. ఎవరెవరైతే నా గురించి మాట్లాడారో అందరికీ నోటీసులు పంపిస్తా, గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు మీరు. కోర్టులో ఉన్న విషయాలు, పరిధుల గురించి మనం అసలు ఏది కూడా మాట్లాడకూడదు. ఇంకొకసారి కనుక ఎవడైనా పర్సనల్గా మాట్లాడితే చెప్తున్నా, మీకు దమ్ముంటే మీరు మగాళ్ళైతే రాజకీయాలు చేస్తే, మళ్ళీ చెప్తున్నా, మీరు మగాళ్ళైతే, అడిగిన నా కొడుకులైతే, అటు ఇటు కానోళ్ళైతే మాట్లాడండి. మగాడైతే కనుక నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నాకు నీళ్ళు ఇవ్వండి రా అంటే దాని గురించి సమాధానం చెప్పండి. డ్రైనేజీలు ఇరా అంటే దాని గురించి సమాధానం చెప్పండి. మీ బొక్కల గురించి ఎత్తాననుకో, ఈ మధ్య నేను చేసింది ఏంటో తెలుసా మీ అందరికీ? ఎవడెవడు ఏంటి అనేది చట్టా తెప్పించా. చెప్పాను కదా, మీ లెక్కలో బొక్కలో మీ ఒళ్ళే చెప్పేది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎవడైనా కానీ పళ్ళు రాలిపోతాయి.